అది మన సిద్ధాంతం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి సామ్రాజ్యవాదానికి డిఫరెన్స్ ఏంటంటే, అది తెలుసుకుంటేనే కానీ యుద్ధానికి సంబంధించిన లక్షణాలు కారణాలు మనకు అర్థం కావు. సామ్రాజ్యవాదం అంటే ఏంటంటే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పోటీ ఉంటుంది. తయారైన వస్తువుకి యజమానికి మధ్య పోటీ ఉంటుంది, వస్తువు ధరలో పోటీ ఉంటుంది. సామ్రాజ్యవాదం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ పెట్టుబడిదారుడు తయారు చేసినటువంటి ఉత్పత్తికి పోటీ లేకుండా ఆ ఉత్పత్తిదారుడు చూసుకుంటాడు. అంటే తన ప్రొడక్ట్ని పోటీ లేకుండా వేరే కంపెనీని తనలో కలుపుకుని మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుకుని విలీనం చేసుకుంటాడు సామ్రాజ్యవాది. అది నెంబర్ 1 లక్షణం సామ్రాజ్యవాదానికి. సామ్రాజ్యవాదానికి రెండవ లక్షణం ఏంటంటే, సామ్రాజ్యవాదం ఫైనాన్స్ క్యాపిటల్ మీద జీవిస్తుంది. ఫైనాన్స్ క్యాపిటల్ మీద అంటే వస్తువులు అమ్ముకుని దాని మీద లాభార్జనే కాకుండా తన యొక్క మూలధనాన్ని పెంచుకుంటూ పోతూ, క్యాపిటల్ అక్యుములేషన్ అంటుంది. మూలధనాన్ని పెంచుకుంటూ పోతూ, ఆ లాభార్జనని పెంచుకుంటూ పోతూ, మిగులు విలువని పెంచుకుంటూ పోతూ, మిగులు విలువ ద్వారా వచ్చిన మూలధనాన్ని పెంచుకుంటూ పోతూ ప్రపంచంలోని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతుంది ఫైనాన్స్ క్యాపిటల్ అనేది. అదొక ఆయుధం సామ్రాజ్యవాదానికి. కాబట్టి ఇంటనే కానీ మన సబ్జెక్ట్లోకి వెళ్ళాం. మరొక విషయం ఏంటంటే, సామ్రాజ్యవాదం తన అజమాయిషీ కోసం, ప్రాంతాల వారీగా తన అజమాయిషీ కోసం మిలిటరీని వాడుకుంటుంది. ఇది రోజా లగ్జంబర్గ్ చాలా క్లియర్గా చెప్పారు. మిలిటరీని క్రియేట్ చేసి, ఆయుధ సంపత్తిని క్రియేట్ చేసి ప్రపంచంలో తన పోటీ లేని సంస్థలకు ముడి చమురుని కానీ లేకుంటే ఖనిజ సంపదను కానీ తెచ్చుకోవడం కోసం, బలాన్ని ప్రయోగించడం కోసం మిలిటరీని వాడుకుంటుంది సామ్రాజ్యవాదం. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, అంటే లెనిన్ ఇది రాసినటువంటి తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ఏమైంది? ఫ్యాసిజం మీద సోషలిజం విజయం సాధించింది. సోవియట్ యూనియన్ విజయం సాధించింది. కానీ ఆ సమయంలో సోవియట్ యూనియన్ యొక్క పరిస్థితి చాలా దీన స్థితిలో ఉంది. ఆర్థికంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా వెనుకబడిపోయింది. 3 కోట్ల మంది చనిపోయారు. అటువైపు సామ్రాజ్యవాదానికి లీడర్గా ఉన్నటువంటి అమెరికా పరిస్థితి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయుధాలు అమ్ముకుని, బంగారానికి ఆయుధాలు అమ్ముకుని బంగారు నిల్వలను ఏర్పాటు చేసుకుంది. ఈ బంగారు నిల్వలు ఏర్పాటు చేసుకుంటే కాకుండా అప్పుడు ఏం చేసిందంటే 1945 సంవత్సరంలో బ్రెటన్ వుడ్స్ సిస్టమ్స్ అని తీసుకొచ్చింది. ఆ బ్రెటన్ వుడ్స్ సిస్టంలో పాలసీ ఏంటంటే, సామ్రాజ్యవాదం డాలర్ని ఇంటర్నేషనల్ మార్కెట్గా చూసుకోవడం